నిన్నటి క్లాస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిఓఎం బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా చేయాలో డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి. గోడౌన్ ట్రాన్స్ఫర్ గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు, లేదంటే గోడౌన్స్ ఉన్నప్పుడు, ఒక గోడౌన్లో స్టాక్ కంప్లీట్ అయినప్పుడు మనం మెయిన్ గోడౌన్లో స్టాక్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ నుంచి సబ్ బ్రాంచెస్కి మనం గోడౌన్ అనేది లైక్ స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి. ఇప్పుడు మెయిన్ గోడౌన్ కడపలో ఉందండి, సబ్ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. హైదరాబాద్లో ఉన్న కంపెనీలో స్టాక్ కంప్లీట్ అయిపోయింది, కడప నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తాను స్టాక్ని. అది ఎలా చేయాలి, ఎలా గోడౌన్స్ని క్రియేషన్ చేసుకోవాలనేది కూడా డిస్కషన్ చేద్దాం. కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్ వేసి పెట్టండి. తర్వాత జిఎస్టీ నార్మల్గా వేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఐటమ్స్కి ఏం ట్యాక్స్ ఇవ్వలేదు, మన కంపల్సరీ ట్యాక్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది రియల్ టైంలో. జస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రం ఎలా చేయాలనేది మాత్రం ఇక్కడ చూపించాను. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. వోచర్స్ ఫస్ట్ రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది 12 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి, పర్సర్, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ క్రియేటర్స్ జస్ట్ 37 ఇస్తున్నాం. ఓకే, క్రియేట్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్. ఓకే, సో డన్. ఇప్పుడు క్రియేషన్ చేసాం కదా. యాక్చువల్గా ఇక్కడ పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. రా మెటీరియల్ గోడౌన్లో పర్చేజ్ చేసినప్పుడే స్టోర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఓకే, సో ఫస్ట్ మనం గోడౌన్స్ వేసుకున్నాం. ఎస్కేప్ ఇస్తానా, ఇక్కడ గోడౌన్ అయినా ఉంటుంది, లేదంటే లొకేషన్ అయినా ఉంటుంది. ఓకే, అప్డేట్ వర్షన్లో లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం రా మెటీరియల్ గోడౌన్, తర్వాత అసెంబ్లింగ్ గోడౌన్, రెండు చేసుకోవాలి. తర్వాత యూనిట్స్ అన్ని నెంబర్సే కాబట్టి ఎన్ఓఎస్ పెడదాం. తర్వాత ఐటమ్స్, హార్డ్ డిస్క్, సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ ప్రజెంట్ దీంట్లో ట్యాక్స్ అయితే నేను ఇవ్వలేదు. ఓకేనా, రియల్ టైంలో అయితే ట్యాక్స్ కంపల్సరీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ 18% అని ఇస్తాను. చూడండి, ఇలా ఇక్కడికి వెళ్ళకుండా ఇవన్నీ బయటికి తీసుకుని రావచ్చు. రైట్ సైడ్ F12 ఉంటుంది. ఇవన్నీ వేసి పెట్టామంటే అన్నీ బయటికి వస్తాయి, ఆప్షన్స్ అన్ని లోపలికి వెళ్ళకుండా. ఓకే, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తున్నాను, మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. ఆన్ వాల్యూ ట్యాక్సిబుల్, ఇక్కడ అక్కడేం ట్యాక్స్ లేదు కదా, జస్ట్ 18% ఇస్తున్నాను. రియల్ టైంలో ట్యాక్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. కంట్రోల్ సి, కంట్రోల్ బి. నంబర్స్ లోపల వెళ్ళకుండా బయటికి తెచ్చాను, ఆప్షన్స్ అన్ని F12 ఉంటాయి. తర్వాత ప్రాసెసర్ అట్లా
విధంగా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ వోచర్స్, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, పర్చేస్, హార్డ్ డిస్క్. ఫస్ట్ చూడండి గోడౌన్ వచ్చిందా, స్పేస్ ఇచ్చి రా మెటీరియల్ గోడౌన్లో స్టోర్ చేసుకుంటున్నాం డైరెక్ట్గా 100, 2300. నెక్స్ట్ మానిటర్ 50, 3500. తర్వాత ప్రాసెసర్ అతలా మెటీరియల్ గోడౌన్ 100, 3700. తర్వాత ప్రాసెసర్ P4 100, 5700. కీబోర్డ్ 50, 500. RAM 25, 2000. ట్యాక్స్ ఇవ్వండి. CGST చేయలేదు కదా, ఆల్ట్ C ఇచ్చి చేస్తున్నాను. GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST సెంట్రల్ ట్యాక్స్, ఆల్ట్ C. GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST స్టేట్ ట్యాక్స్. ఇప్పుడు అదర్ వోచర్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి. స్టాక్ జర్నల్ తీసుకోవాలి. సో ఇక్కడ సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే, ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఏం స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. ప్రాసెసర్ అతలా గోడౌన్ సెలెక్ట్ చేయాలి. రా మెటీరియల్ గోడౌన్లో 100 ఉన్నాయి, దీని నుంచి 25 చేస్తున్నాం. రేటు పర్చేజ్ రేటే పడిపోతుంది. హార్డ్ డిస్క్ తర్వాత మానిటర్ కీబోర్డ్ 20, ర్యామ్ ఐటమ్స్. ప్రాసెసర్ అతలా ఇక్కడ అసెంబ్లీ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ ఈ విధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ అవే ఐటమ్స్ ఉండాలి, అవే స్టాక్ క్వాంటిటీ ఉండాలి, ఇక్కడికి కూడా సేమ్ ఉండాలి. సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఫర్నిచర్ ఫ్రమ్ శ్రీ కంప్యూటర్ షాప్, ఫర్నిచర్ షాప్. సో F7. సెట్ 20,000. శ్రీ ఫర్నిచర్ షాప్. క్రెడిటర్స్. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్ కాంట్రా. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. సో దీనికి పర్టికులర్గా నెట్ లాస్ అనేది 5,000 వస్తుంది. ఓకేనా, ఇక మనకేం ప్రాబ్లంలు ఇవ్వలేదు ఇక్కడ. ఓన్లీ మనకి ట్రాన్స్ఫర్, స్టాక్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ క్లాస్. ఓకే, ఇప్పుడు స్టాక్ సమ్మరీకి వెళ్ళండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారా, ఈ విధంగా షో అవుతుంది. ఇక్కడ స్టాక్ ఐటమ్ వైజ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేస్తే
స్టాక్ ఐటమ్ వైజ్ ఇలా షో చేస్తుంది. ఇప్పుడు చూడండి, హార్డ్ డిస్క్ రా మెటీరియల్ గోడౌన్లో 100 ఉంటే 100 అలాగే ఉన్నాయి, ఏం ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వన్ కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 20కి పంపించాం, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ రా మెటీరియల్ గోడౌన్లో 50 పర్చేజ్ చేసాము, 50 అలాగే ఉన్నాయి. ప్రాసెసర్ అత్రాన్ టోటల్గా 100 పర్చేజ్ చేసాం, సో 25 అసెంబ్లింగ్లో ఉన్నాయి, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ఇలా షో చేస్తుంది ఏ గోడౌన్ నుంచి ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందని ఇక్కడ షో చేస్తుంది. ఓకే, దీనిలో మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?